సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈశ్వర్ కారు కొనుక్కుంటాడు. అది కూడా తన భార్య కోసం. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే ఆటోల్లోనూ ఇతర ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లడం ఇబ్బందని, స్వంత కారు అయితే కొంత సౌకర్యంగా ఉంటుందని అతని ఆలోచన. వీళ్ళ కారు చూసిన ఇలాం పరుతికి జలసి మొదలవుతుంది. అంతేకాదు, అప్పటి వరకు తన మోటార్ సైకిల్ని పార్క్ చేసిన స్థలంలో ఇప్పుడు ఈశ్వర్ కారు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి తన బైక్ని కొంచెం దూరంలో పెట్టాల్సి రావడం అతని కోపానికి రెండో కారణం. ఇలాం పరుతి రేపటి గురించి ఆలోచిస్తూ ఉన్నంతలోనే అన్నీ సర్దుకుంటూ బతుకుతుంటాడు. ఇంట్లో వస్తువులు పాడైనా స్వయంగా తానే రిపేర్లు చేసేస్తుంటాడు. అది మిక్సీ అయినా టేప్ రికార్డర్ అయినా రిపేర్లు చేయించుకుందాంలే అంటుంటాడు. అయితే కూతురు పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేయాలనుకుంటాడు. దాంతో ఈశ్వర్ని పార్కింగ్ ప్లేస్లో కారు పెట్టనీయకుండా చేయడానికైనా తెగించి తాను కూడా ఓ కొత్త కారు కొంటాడు ఇలాం పరుతి. పైగా బెటర్ మోడల్ కొంటాడు. పైగా ఈశ్వర్ లాగా ఈఎంఐలలో కాకుండా ఫుల్ క్యాష్ పేమెంట్ చేసి కొంటాడు.